Hi all of you, welcome back to Ramareddy Maths Academy. Actually this is the 6th lecture in our LTNM. LTNM లో మనకి ఏంటి సెకండ్ యూనిట్ న్యూమరికల్ మెథడ్స్ 1. న్యూమరికల్ మెథడ్స్ 1లో మనం కొన్ని మెథడ్స్ చూసాము. బైసెక్షన్ మెథడ్, ఇటరేషన్ మెథడ్, న్యూటన్ రాప్సన్ మెథడ్. అందులో ఇంకా 1, 2 ఉన్నాయండి, అవి కవర్ చేస్తాను. అందులోనే అక్కడ ఆ మెథడ్స్ వరకు ఒకటి వస్తుంది, దట్ ఈస్ సొల్యూషన్స్ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ అండ్ ట్రాన్సిడెంటల్. బట్ ఇక్కడ ఐ మీన్ ఇంటర్పోలేషన్ నుంచి మనకి న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్, బ్యాక్వర్డ్, గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్, ఇంకా మీ సిలబస్లో లెగ్రాంజ్, స్టెర్లింగ్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి కంపల్సరీ డామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి క్లియర్, బాగా వినండి. మీ అదృష్టం బాగుంటే డైరెక్ట్ దీన్ని 15 మార్క్స్కి ఇవ్వచ్చు ఈ టాపిక్లో, లేదంటే దీని ముందు ఈ యూనిట్లో దాన్ని 7 మార్క్స్, దీన్ని 8 మార్క్స్, ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమంటున్నానంటే ఇంటర్పోలేషన్ అంటే ఏంటి, మనకు ఎక్స్ట్రాపోలేషన్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత దెన్ విల్ డూ ద ప్రాబ్లమ్స్ 1 by 1. ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఏంటిది, బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఏంటిది, న్యూటన్ ఫార్వర్డ్ ఏంటి, న్యూటన్ బ్యాక్వర్డ్ ఏంటి అనేది నేను ఈ కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఓకే, వినండి. ఇక్కడ ఇంటర్పోలేషన్ అంటే ఏమంటున్నారంటే చూడండి, ఇంటర్పోలేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ ఆఫ్ ద అన్నోన్ వాల్యూస్ విచ్ లైస్ ఇన్ ద గివెన్ సెట్ ఆఫ్ టాబులేటెడ్ వాల్యూ. ఏదైనా మనకు టాబులేటెడ్ సెట్ ఇచ్చినప్పుడు, సపోజ్ నాకు x1 x2 సో ఆన్ xn ఇచ్చారు. ఐ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ x2 తర్వాత x3 ఉంది ఇక్కడ టేబుల్లో, కానీ వాళ్ళు x 2.5 దగ్గర ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇచ్చినటువంటి టేబుల్ వాల్యూలో ఇచ్చినటువంటి టేబుల్, బట్ అన్నోన్ దట్ వాల్యూ, ఇట్ లైస్ ఇన్ బిట్వీన్ దట్ అన్నోన్ వాల్యూస్, మీన్స్ ఇచ్చినటువంటి టేబుల్లోనే ఉంటుంది కానీ డైరెక్ట్ ఇవ్వలేదు. బై యూజింగ్ దిస్ ఆల్ వాల్యూస్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ దట్ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ ద ఇంటర్పోలేషన్. అర్థమైందా? ఇక్కడ ఇంటర్పోలేషన్ ఈ టేబుల్లో x రిప్రజెంట్స్ x1 x2 సో ఆన్ xn అండ్ y రిప్రజెంట్స్ y1 y2 yn. x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది అండ్ y అనేది డిపెండెంట్ వేరియబుల్. మరి ఇప్పుడు ఎక్స్ట్రాపోలేషన్ అంటే ఏంటిది? ఎక్స్ట్రాపోలేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? Extrapolation is the process of finding out the unknown values which lies outside the table. టేబుల్లో కాకుండా బయట వైపు ఉన్నటువంటి వాల్యూస్. అంటే నాకు ఇప్పుడు x1 అనేది ఎలా ఉంది, 1 2 సో ఆన్ 5 ఉంది, కానీ వాళ్ళు 8 దగ్గర ఫైండ్ అవుట్ చేయమంటున్నారా అని ఎక్స్ట్రాపోలేషన్, దాన్ని మనం ఎక్స్ట్రాపోలేషన్ అంటాము. ఇప్పుడు యాక్చువల్గా మీకు నేను ఫైనైట్ డిఫరెన్స్ టేబుల్ ఏంటో చెప్తాను, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. ఇది వస్తే మనకి న్యూటన్ ఫార్వర్డ్ వస్తుంది, బ్యాక్వర్డ్, గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్ వస్తుంది. ఫైనైట్ డిఫరెంట్ టేబుల్ ఇచ్చేసి కూడా మనకి వాల్యూస్ అడుగుతారు. కాబట్టి ఫస్ట్ వినండి క్లియర్గా. ఫైనైట్ డిఫరెన్స్ అంటే ఏంటిదంటే, నాకు ఎక్స్ వాల్యూస్ ఇచ్చారండి. ఏమేమి ఇచ్చారు నాకు చూడండి, మీకు అర్థం కావడానికి ముందే రాశాను. ఇవి ఎక్స్, ఇవన్నీ టేబుల్ వాల్యూస్. ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు, వై వాల్యూస్ ఇచ్చారు. నేను ఎక్స్ వై వాల్యూస్ని ఈ విధంగా రిప్రజెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనైట్ డిఫరెన్స్లో ఏంటంటే డెల్టా ఈజ్ ద ఫైనైట్ డిఫరెన్షియల్ ఆపరేటర్. ఓకే, ఫార్వర్డ్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటారు. మీకు ఇంకొకటి నేను చెప్పాలి, 1 సెకండ్. ఫైనైట్ డిఫరెన్స్లో మనకి డెల్టాని ఫార్వర్డ్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అని అంటాము. ఓకే, నాబ్లాని మాత్రం బ్యాక్వర్డ్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటాము. ఓకేనా, అదంతా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇక్కడ మాత్రం డెల్టాని ఫార్వర్డ్ డిఫరెన్స్లో ఫైనైట్ డిఫరెన్స్, ఫస్ట్ ఫైనైట్ డిఫరెన్స్, అందులో మనం డెల్టాని ఫార్వర్డ్ డిఫరెన్స్లో యూజ్ చేస్తాము. ఈ ఎక్స్ వాల్యూస్ అనేది మనకి ఇచ్చారు. యాక్చువల్గా ఈ రెండింటి మధ్యలో ఇంకొక వాల్యూ వస్తుంది అన్నట్టు. అదేంటిది? నెక్స్ట్ ఇటరేషన్ రిప్రజెంట్స్ విత్ డెల్టా వై, దాని తర్వాత అది డెల్టా స్క్వేర్, దాని తర్వాత డెల్టా క్యూబ్, స్టిల్ విల్ గెట్ సింగిల్ వాల్యూ వచ్చేంత వరకు రాస్తాం. అయితే ఈ వాల్యూ ఎలా వచ్చింది? ఫస్ట్ డెల్టా వై నాట్ ఎలా వచ్చిందంటే, దిస్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ y1 మైనస్ y2. ఇక్కడ రాసాను క్లియర్గా, దట్ ఈస్ డెల్టా వై నాట్. y2 మైనస్ y1 డెల్టా y1, y3 మైనస్ y2 డెల్టా y2, y4 మైనస్ y3 డెల్టా y3. ఈ విధంగా రాస్తాం. అంటే ఇప్పుడు ఇది ఏంటిదంటే ఫస్ట్ తర్వాత ఏంటిది, దీని డిఫరెన్స్ తీసుకుంటే నాకు ఇది వచ్చింది, రైట్? అవునా? అంటే
ఫస్ట్ difference of the forward operator is nothing but the second difference, అంతే కదా. Difference of the first difference is called the second difference. Difference of the second difference, వీటి మధ్యలో difference is called the third difference. Difference of the third difference is called the fourth difference. ఓకే, ఈ విధంగా ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చింది డెల్టా స్క్వేర్ y0 డెల్టా స్క్వేర్ y1 y2. ఓకే, టిల్ మనకి ఇక్కడ సింగిల్ వాల్యూ వచ్చేంత వరకు ఈ విధంగా మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాము. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం వాటి మీద. ఓకే, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఈ ప్రాబ్లం తీసుకున్నాను. కన్స్ట్రక్ట్ ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ ద గివెన్ ఫాలోయింగ్ సెట్ ఆఫ్ వాల్యూస్ అన్నారు. దీనికి మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ వేయాలి. ఎలా వేస్తాము ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్? ఇందాక మనకి తెలుసు. ఫస్ట్ ఏం తీసుకోవాలండి ఇక్కడ? ఎక్స్ వాల్యూస్. వాట్ ఆర్ ద ఎక్స్ వాల్యూస్ హియర్? 1 2 3 4 5. నెక్స్ట్ అగైన్ కన్సిడర్ ద y values. Y values are 4 13 34 73 136. తర్వాత మనం ఫస్ట్ డిఫరెన్స్ చేయాలంటే డిఫరెన్స్ ఆఫ్ ద y వాల్యూస్. ఇట్ రిప్రజెంట్స్ విత్ డెల్టా y0. ఇవి రెండింటి డిఫరెన్స్ ఇక్కడ వస్తుంది. ఏంటిది? 13 - 4 విచ్ ఈస్ 9. అవునా? తర్వాత 34 - 13 21. తర్వాత ఇక్కడ డిఫరెన్స్ 73 - 34 దిస్ ఈస్ 39. నెక్స్ట్ 136 - 73 దిస్ ఈస్ 63. ఇది మనకేంటిది? ఇలా. ఓకే, వచ్చింది కదా, వీటి మధ్యలో వస్తుంది నాన్న. ఓకే, డిఫరెన్స్ కదా. నేను మీకు అర్థం కావడానికి లైన్ వేస్తున్న, ఎగ్జామ్లో వేయొద్దు. డెల్టా y0. నెక్స్ట్ డెల్టా స్క్వేర్ y0. డెల్టా స్క్వేర్ y0 అంటే డెల్టా y కదా, ఇది డెల్టా y, ఇది డెల్టా y0, డెల్టా y1, డెల్టా y2, డెల్టా y3. ఇప్పుడు డెల్టా స్క్వేర్ y అంటే సెకండ్ డిఫరెన్షియల్ ఆపరేటర్. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ద ఫస్ట్ డిఫరెన్స్ అంటే ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 21 - 9 విచ్ ఈస్ 12. ఎంత వస్తుంది? 12. తర్వాత 39 - 21 18. ఓకే, 63 - 39 24. అంతేనా? 24. తర్వాత డెల్ క్యూబ్ అంటే ఈ వీటి డిఫరెన్స్ 18 - 12 6, 24 - 18 6. నెక్స్ట్ డెల్ పవర్ 4y విచ్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ విధంగా మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకేనా? జస్ట్ నోట్ డౌన్. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా ఫార్వర్డ్ డిఫరెన్స్ న్యూటన్ ఫార్వర్డ్ కావచ్చు, గాస్ ఫార్వర్డ్ కావచ్చు, ఎప్పుడైనా మనకి ఫార్వర్డ్ డిఫరెన్స్ని ఫస్ట్ ఇనిషియల్ వాల్యూస్ ఇక్కడ కదా, దీనికి ఈ విధంగా స్టార్టింగ్ వాల్యూసే తీసుకుంటాం ఆల్వేస్. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, ఏదైతే మిడిల్ వాల్యూ ఉంటుందో మిడిల్ వాల్యూకి అప్ వాల్యూస్ వచ్చేసి ఫార్వర్డ్ డిఫరెన్స్కి వస్తాయి, అండ్ డౌన్ వాల్యూస్ వచ్చేసి బ్యాక్వర్డ్ డిఫరెన్స్కి వస్తుంది. ఓకే, ఇవి ప్రాబ్లం చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. జస్ట్ నోట్ డౌన్. విల్ డిస్కస్. ఇప్పుడు ఇలానే ఒక ప్రాబ్లం ఇచ్చి డెల్టా క్యూబ్ ఆఫ్ సమ్ ఫంక్షన్ వాల్యూ 834 అని అడుగుతారా, అది ఎలా చేయాలో చెప్తాను. జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఏమడిగారు చెప్పండి. సెకండ్ ప్రాబ్లంలో కన్స్ట్రక్ట్ ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ ద గివెన్ ఫాలోయింగ్ డేటా రాయలేదు కదా, ఏమని ఇచ్చారు అని అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఈజ్ 1 2 3 4 5 6 and y values are 2 9 14 17 23 27. ఇంకొకటి పేపర్కి కంపల్సరీ మీరు క్యాల్సిన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, చూడండి నాన్న, నేను ఇప్పుడు ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్లో మనకి ఏముంటుంది? ఎక్స్ ఉంటుంది, y ఉంటుంది, గివెన్ వాల్యూస్ 1 2 3 4 5 6. నెక్స్ట్ 2 9 14 17 23 27. తర్వాత డెల్ వై కనుక్కోవాలంటే డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2 9 మైనస్ దిస్ ఈజ్ వాట్ 2 7 అవుతుంది. 14 - 9 దిస్ ఈజ్ 5. నెక్స్ట్ 17 - 14 3. నెక్స్ట్ 23 - 17 అంటే 6. అంతేనా? 27 - 23 4.
నెక్స్ట్ డెల్టా స్క్వేర్ వై. డెల్టా స్క్వేర్ వై కనుక్కోవాలంటే నేను ఏం చేస్తాను ఇక్కడ, డిఫరెన్స్ ఆఫ్ ద ఫస్ట్ డిఫరెన్స్ ఇస్ కాల్ ద సెకండ్ డిఫరెన్స్. 5 - 7, 5 - 7 అంటే నాకు ఎంత వస్తుంది, -2 వస్తుంది, అవునా. 3 - 5, 3 - 5 అంటే దిస్ ఈజ్ ఆల్సో -2. నెక్స్ట్ 6 - 3, దిస్ ఈజ్ 3. 4 - 6, -2. నెక్స్ట్ డెల్టా క్యూబ్ y, -2 minus of minus, this is plus, right? -2 ప్లస్ ఇది 0 అవుతుంది, ఓకే. తర్వాత 3 minus of -2 + 2 which is become to 5, -2 - 3, -5 అవుతుంది. నెక్స్ట్ డెల్టా పవర్ 4y, 5 - 0, 5 అవుతుంది, -5 -5 ఎంత వస్తుంది నాకు, -10 అవుతుంది. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ డిఫరెన్స్ డెల్ పవర్ 5y. ఇప్పుడు -10 - 5, దిస్ ఇస్ 5 or -5 బేటా, వన్ సెకండ్, సైన్ డిఫరెన్స్ వచ్చింది ఎక్కడైనా, ఎస్ ఇక్కడ చూడండి 5, దిస్ ఇస్ కరెక్ట్, -2 -2 3 -2 5 -5, ఓకే. ఇది ఎంత కరెక్ట్ అయినా, -5 మైనస్ ఆఫ్ -5, ఓకే, +5 కదా, 0 అవుతుందా ఇది, ఓకే. డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ, -5 -5 -10 అవుతుంది. నెక్స్ట్ -10 -5 అంతే కదా, -15, నాకు 5 వచ్చిందా 15 వచ్చిందా, 15 -15 వచ్చింది. ఇప్పుడు చూడండి ఏమన్నా క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉంటే జస్ట్ చెక్ చేయండి, ప్రాసెస్ ఇస్ సేమ్. చూడండి నాన్న, నాకేం కావాలి ఇక్కడ, ఫస్ట్ ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డెల్ F3. డెల్ F3 అంటే డెల్లో డెల్ వైలో, ఓకే, డెల్ స్క్వేర్ ఉంటే డెల్ స్క్వేర్కి వెళ్ళండి. డెల్ వైలో ఏం కావాలి, y ఈజ్ నథింగ్ బట్ f(x) ఫంక్షన్, ఓకే. 3 అంటే ఎక్కడుంది, 1 2 థర్డ్ వాల్యూ. డెల్ వైలో ఇది డెల్ f(3) అంటే డెల్లో థర్డ్ వాల్యూ 1 2 3, థర్డ్ వాల్యూ ఏముంది మనకి ఇక్కడ, 3 ఉంది. దేర్ ఫోర్ డెల్ f(3) ఈజ్ 3, డన్. నెక్స్ట్ డెల్ స్క్వేర్ f(2). డెల్ స్క్వేర్ f(2) అంటే డెల్ స్క్వేర్లో సెకండ్ వాల్యూ, డెల్ స్క్వేర్లో 2 అంటే ఇక్కడ ఈ ఎక్స్లో ఎన్నో వాల్యూ 2 మనకి, సెకండ్ వాల్యూ 2, అందుకని డెల్ స్క్వేర్లో సెకండ్ వాల్యూ మనకి డెల్ స్క్వేర్ f(2) అవుతుంది. డెల్ స్క్వేర్ f(2) ఈజ్ వాట్, -2. తర్వాత డెల్ క్యూబ్ f(4). డెల్ క్యూబ్లో ఫంక్షన్ 4 ఎక్కడుంది, 4 వాల్యూ, ఎక్స్లో 4th వాల్యూ అంటే ఏ ప్లేస్లో ఉంది, 1 2 3 4th ప్లేస్, ఓకే. డెల్ పవర్ 4 f(2), సారీ డెల్ క్యూబ్ f(4) కదా. డెల్ క్యూబ్ f(4)లో మనకి ఈజ్ దర్ ఎనీ వాల్యూ, ఇంకొకటి డెల్ క్యూబ్లో 1 2 3 ప్లేసెసే ఉన్నాయి, 4th ప్లేస్ లేదు, కాబట్టి డెల్ క్యూబ్ f(4) అనేది we can't define, that is 0, okay. నెక్స్ట్ డెల్ పవర్ 4 f(2). డెల్ పవర్ 4లో సెకండ్ వాల్యూ, f(2) అంటే ఫంక్షన్లో సెకండ్ వాల్యూ, అంటే ఇక్కడ ఏంటిది సెకండ్ వాల్యూ, -10, డన్. నెక్స్ట్ డెల్ పవర్ 5 f(1) అంటే ఫస్ట్ వాల్యూ, డెల్ పవర్ 5లో ఫస్ట్ వాల్యూ ఏంటి, దిస్ డెల్ పవర్ 5 f(1) ఈజ్ -15, ఓకే. మనం ఇప్పుడు ఫార్వర్డ్ డిఫరెన్స్ మీద అండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ మీద అండ్ న్యూటన్ ఫార్వర్డ్ న్యూటన్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ మీద చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.